గోవా కేంద్రంగా ఆగస్టు 7న జరగనున్న అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభకు దేశవ్యాప్తంగా బీసీలు తరలివస్తున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాసభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ మహాసభలో బీసీలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తెచ్చిన సందర్భంగా అగ్రవర్ణాలకు చెందినటువంటి నాయకులు రిజర్వేషన్ అమలు కాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్ను కోర్టు ద్వారా ఆపుదామని అనుకునే నాయకుల భరతం పడతామని బీసీ నాయకులు హెచ్చరించారు. ఆగస్టు 7 బీసీలకు ఒక ప్రత్యేకమైన రోజు. ఇది దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి ఓబీసీలకు ఉద్యోగ రంగం లోపల 27% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి విపి సింగ్ ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు 7. మండల్ కమిషన్ దుమ్ము దులిపి ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 7. ఆగస్టు 7 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రేపు ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి ఈ మహాసభ 10వది. కాబట్టి ఈ ఆగస్టు 7న గోవాలో జరిగేటువంటి 10వ జాతీయ ఓబీసీ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను